మనం పెట్టిన కీలుకి ఒక లిమిటెడ్ లైఫ్, యావరేజ్గా ఒక 20 years అనుకోండి, రేంజ్ ఉంటుంది 15 to 25 years అనే రేంజ్. అందుకే మనం యూజువల్గా యంగ్ ఏజ్లో చేయడానికి వెనకాడతాం. వద్దు, కొన్ని రోజులు ఆగండి, ఇప్పుడే ఎందుకు అని మనం సరే యంగ్ ఏజ్లో కూడా చేస్తున్నాం. ఏంటంటే సఫరింగ్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇంకా కాదు నాతో అవ్వడం లేదు, నాకు చాలా ఇబ్బంది, అంటే దానివల్ల వేరే ఇతర సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి. పెయిన్ విపరీతంగా ఉన్నప్పుడు, తను ఏమి కూర్చోలేకపోయినప్పుడు, ఏ పని చేయలేకపోయినప్పుడు ఇతర సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మైండ్ ఎఫెక్ట్ అవ్వడం, ఇటువంటివి జరుగుతాయి. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఎంగేజ్లో చేస్తున్నాము. కాకపోతే ఏమవుతుందంటే వీలైనంత వరకు మేము దాన్ని ప్రొలాంగ్ చేస్తాం. ఆగండి, ఒక 2 years, ఒక 3 years అని ప్రొలాంగ్ చేసి, దాని తర్వాత కీల మార్పిడి చేయడం వల్ల సపోజ్ మనం 55 years చేసామనుకోండి, మనకు 20 years అన్నా కూడా 75 years వరకు దే విల్ హ్యావ్ ఏ గుడ్ 20 years ఆఫ్ గుడ్ లైఫ్. తర్వాత ఇప్పుడు లేదు 40 yearsలోనే విపరీతమైన సఫరింగ్ ఉన్నప్పుడు కూడా చేస్తాం. ఎందుకంటే యంగ్ లైఫ్ 10 years 15 years సఫర్ అవ్వాలంటే నాట్ ఈజీ. 40 years నుంచి 55 years వరకు ఆగాలంటే అప్పటికి వాళ్ళకి ఇతరత్ర వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ సఫరింగ్. వై వీ షుడ్ అలౌ దెమ్ టు సఫర్? ఇఫ్ దే ఆర్ రియలీ సఫరింగ్ వెరీ సివియర్ ఆస్టియోఆర్థరైటిస్, వీ విల్ డూ ఇట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 40 years. వాళ్ళ ఇఫ్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ దేర్ లైఫ్. ఈ లిమిటెడ్ లైఫ్ ఉంటుంది. సో 40 years చేసినప్పుడు అరౌండ్ 60 లేదా 55-60కి మళ్ళీ చేయాలి. సో దాన్ని మనం ఇంప్లాంట్ ఫెయిల్ అవుతుంది. ఇందాక మనం ఫెయిల్యూర్ గురించి మాట్లాడాలనుకున్నాం కదా. ఈ ఇంప్లాంట్ అంటే దాని సమయం అయిపోయినప్పుడు బోన్ యొక్క క్వాలిటీ, ఆ స్ట్రెంగ్త్ని బట్టి, ఆ ప్రెషర్ని బట్టి, మనం ఆ కాలును పేషెంట్ వాడిన విధానం బట్టి ఆ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం ఆ కీలును మొత్తం తీసేసి మళ్ళీ కొత్త కీలును వేయాలి.